రష్యా అంటే వాక్సిన్ కనుక్కుంది క్యాన్సర్‌కి అంటున్నారు. అది ఎంతవరకు అంటే నిజమంటారు? వాళ్ళు అసలు పూర్తిగా డీటెయిల్స్ ఏమి లేవండి దాంట్లో. వి హాడ్ గాన్ త్రూ ద రివ్యూ ఆఫ్ హ్మ్. లిటరేచర్ ఆల్సో. వాళ్ళు ఇంకా పూర్తిగా ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి. ఓకే. ఇంకా ఏం లేదు దానికి. ఆల్ దీస్ వాక్సిన్స్ ఇఫ్ దే హావ్ హ్మ్. ప్రూవెన్ హ్మ్. వాళ్ళు సైంటిఫిక్ డేటా ఇవ్వాల్సి ఉంటుంది. హ్మ్. స్ట్రాంగ్ సైంటిఫిక్ ఫౌండేషన్ అసలు వాళ్ళు ఎలా చేశారు? ఎంతమందిలో క్లినికల్ ట్రయల్స్ చేశారు? హ్మ్. పేషెంట్స్ ట్రీట్మెంట్ చేయడానికి చేశారా? లేదా క్యాన్సర్ రాకుండా చేయడానికి వ్యాక్సిన్ ఇస్తున్నారా? ఏమి డీటెయిల్స్ ఇంకా అందుబాటులో హ్మ్. లేవండి. బట్ జస్ట్ సో, ఒక టూ బ్లైండ్ ఎర్లీ టు కామెంట్. ఇప్పటి వరకు గూడా మనం జూసుకుంటే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఇలాంటి ట్రయల్స్ అయినటువంటి వాక్సిన్స్ ఏమన్నా ఉన్నాయా? లేవండి. అసలు ఏ లేవు. రకమైనటువంటి అంటే వాక్సిన్స్ ఉన్నాయి మనకి? గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్‌కి మాత్రం వ్యాక్సిన్ అందుబాటులో హ్మ్. ఉంది. అది ట్రీట్మెంట్ కాదండి. హ్మ్. రాకుండా చేయటానికి. ఓకే. కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్ ఉందండి. హ్యూమన్ పాపిలోమాటివ్ హ్యూమన్ పాపిలోమాటస్ వైరస్ హెచ్‌పివి వైరస్. ఈ వైరస్ ఇన్ఫెక్షన్ రిపీటెడ్‌గా వచ్చినట్టయితే క్యాన్సర్ వస్తుందని సైంటిస్టులు గుర్తించారు. హుహు. సో, ఆ హ్యూమన్ పాపిలోమాటస్ వైరస్ ఈస్ ఎ వెరీ స్మార్ట్ వైరస్. అదేం చేస్తుందంటే దట్ ఈస్ ఇన్‌సైడ్ ద సెల్. సో, మన బాడీ యొక్క ఇమ్యూన్ మెకానిజమ్స్ దాన్ని ఐడెంటిఫై చేయలేవు. హ్మ్. ఇప్పుడు ఇమ్యూన్ మెకానిజమ్స్ ఐడెంటిఫై చేస్తే దానికి ఇమ్యూనిటీ డెవలప్ చేస్తాయి. హ్మ్. ఇక్కడ ఇమ్యూనిటీ డెవలప్ చేయడానికి ఇట్ ఈస్ ఇన్‌సైడ్ ద సెల్ అన్నమాట. ఓకే. సో, వెరీ స్మార్ట్ వైరస్. అందువల్ల రిపీటెడ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ఉదాహరణకి మనకి ఎవరికన్నా కరోనా ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి. రెండోసారి కరోనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అంత సివియర్‌గా ఉండదు. హ్మ్. ఎందుకంటే బాడీ హాస్ ఆల్రెడీ డెవలప్డ్ ఇమ్యూనిటీ టు ఇట్. ఇక్కడ ఇమ్యూనిటీ డెవలప్ అవ్వదన్నమాట. ఓకే. సో, అందువల్ల రిపీటెడ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి ఆ సర్వైకల్ ఎపిథీలియం మీద క్యాన్సరస్ చేంజెస్ వస్తాయి. ఓకే. సో, దీన్ని అవాయిడ్ చేయడానికి ఇప్పుడు దీనికి హెచ్‌పివి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ప్రతి చిన్న పిల్లలు, ఆడపిల్లలందరికీ కూడా 10-12 ఇయర్స్ వయసులో గనుక అది ఇచ్చేసినట్టయితే 2 డోసెస్ ఇంకెప్పటికీ వారికి ఆ క్యాన్సర్ రాదు. ఓకే. దీన్ని ప్రైమరీ ప్రివెన్షన్ అంటారు. అచ్చా! ఇదే కాకుండా తర్వాత కూడా ఇవ్వచ్చు. అంటే పెళ్లి కాకముందు ఆడపిల్లలందరికీ ఇవ్వచ్చు. పెళ్ళైన వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ముందుగా వాళ్ళకి హెచ్‌పివి ఇన్ఫెక్షన్ ఉందో లేదో చెక్ చేసుకొని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. బేసిక్‌గా ఇక్కడ మనం గుర్తించాల్సింది ప్రివెన్షన్ ఇంపార్టెంట్ అంటారా? లేదంటే వచ్చిన తర్వాత డయాగ్నోస్ చేయడం ఇంపార్టెంట్ అంటారా? రెండూనండి. హ్మ్. క్యాన్సర్‌ని ప్రివెంట్ చేయగలిగితే దట్స్ ద బెస్ట్ సినారియో. హ్మ్. లైక్ దిస్ హ్మ్. ప్రైమరీ ప్రివెన్షన్ సర్వైకల్ క్యాన్సర్‌కి. సర్వైకల్ క్యాన్సర్‌కి సెకండరీ ప్రివెన్షన్ కూడా ఉందండి. అదేంటంటే క్యాన్సర్ రాకముందే లాంగ్ ప్రీ క్యాన్సరస్ ఫేజ్ ఉంటుంది. హ్మ్. ఆ ఫేజ్‌లో గనుక ఐడెంటిఫై చేసామంటే దాన్ని ట్రీట్ చేయడం ద్వారా క్యాన్సర్‌ని రాకుండా చేయవచ్చు. దీన్ని మనం సెకండరీ ప్రివెన్షన్ అంటాం. ఓకే. సో, అలా మిగతా క్యాన్సర్స్‌కి ఏవి కూడా అన్నిటికీ అందుబాటులో లేదు.